అందరికీ ఈ వీడియోలో మనము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చి మనకి 20 నవంబర్ రోజు అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మరియు మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా ఇందులో ఉన్న వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో అన్ని వేకెన్సీస్ కలుపుకొని మనకు 229 టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అంటే 4 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో ఏది తీసుకున్నా కూడా మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వీరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మొదటగా నిర్వహిస్తారు. అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ లిస్ట్ని బట్టి అయితే వీరైతే సెలక్షన్ అయితే చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మెయిల్ అయితే పంపిస్తారు. ఈ టెస్ట్లో మొత్తం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% వస్తే క్వాలిఫై అయితే అవుతారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 30% వస్తే వీళ్ళైతే క్వాలిఫై అయితే అవుతారు. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది డిసెంబర్లోనే నిర్వహిస్తారనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ అయితే ఇంకా మెన్షన్ అయితే చేయలేదు నోటిఫికేషన్లో. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి పే స్కేల్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే స్టార్టింగ్ వచ్చేసి మనకి 40,000 అయితే ఉంటుంది. 40,000 నుంచి 1,40,000 వరకు అయితే పే చేస్తారు. వీటితో పాటుగా చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయని ఇక్కడ నోటిఫికేషన్లో మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 472 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 400 ఉంటుంది అప్లికేషన్ ఫీ. 18% జీఎస్టీ అయితే పే చేయాలి. టోటల్ 472 అయితే అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వీరికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అనేది అయితే తీసుకోరు. వీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అమౌంట్ అనేది రీఫండ్ అయితే ఉండదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి బీఈఎల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ యొక్క వెబ్సైట్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. www.belindia.in. ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే డీటెయిల్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. రీసెంట్గా దిగినటువంటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆల్ సెమిస్టర్స్ మార్క్స్ యొక్క మార్క్ షీట్స్ అయితే ఉండాలి. అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ రిజర్వేషన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్స్ కూడా అన్నీ అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10th లోపల అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా ముందే అయితే అప్లై చేసుకోవాలి. 10th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.